గ్రామీణ ప్రాంతాల్లో. అయితే ఒకటి మనం చూడాలి, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ కావాలంటే ప్రస్తుత తెలంగాణ జనాభా 2.9%, దగ్గర దగ్గర 3%, దేశ జనాభాలో 3%. కానీ దేశ జీడిపిలో తెలంగాణ ఇస్తుంది 5% ఇస్తున్నారు. అంటే జనాభా కంటే డబుల్ ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ జనాభా దేశంలో 20% ఉండొచ్చు, కానీ దేశ జీడిపిలో ఉత్తరప్రదేశ్ కంట్రిబ్యూట్ చేసేది 10% కూడా ఉండదు, సగం కూడా ఉండదు. బీహార్ జనాభా 10% ఉండొచ్చు, కానీ దేశ జీడిపిలో బీహార్ ఇచ్చే తక్కువ. కానీ తెలంగాణ జనాభా కంటే డబుల్ జీడిపి ఇస్తుంది. ఎందుకంటే మనం తలసరి ఆదాయం, మన దగ్గర తలసరి ఆదాయం అన్నది, అంటే తలసరి ఆదాయం అంటే ఒక వ్యక్తి ఆదాయం, రాష్ట్రం మొత్తం ఆదాయం బై మన వ్యక్తులు తీసుకుంటే ఒక యావరేజ్ ఇన్కమ్ అన్నది, తలసరి ఆదాయం అన్నది, పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నది మన డబుల్ ఉంది. సో ఇప్పుడు 10% వాటాను ఇప్పుడు 5% ఇస్తుంది కదా దేశ జీడిపిలో. 2047 నాటికి 10% వాటా తెలంగాణ అందించే విధంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. మంచి ఉద్దేశమే, మనం మంచి జరగాలని కోరుకుందాం ఈ ఇన్వెస్ట్మెంట్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా. అయితే నాకు ఒకటే అనిపించింది, ఇంకొంచెం బాగా కొంత టైం తీసుకుంటే బాగుండేది అనిపించింది. అంటే డిసెంబర్ హడావుడిగా కాకుండా డిసెంబర్ ఎండింగో జనవరి తీసుకొని ఇంకొంచెం పెద్ద పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు, వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం కదా. నరేంద్ర మోడీ కూడా రాష్ట్రానికి సహకారం అందించరు అని అన్నారు కదా. ఒకవేళ లోపల ఉన్నా సరే బహిరంగంగా అనలేరు కదా. సో అట్లా ఒకటి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పెట్టుబడుల ఆకర్షణలో నిజంగానే ముందుంది అనుకోవచ్చు. ఉంది, అంటే మొన్నటి వరకు ఉంది, బట్ లాస్ట్ 1-2 ఇయర్స్ లో పెద్దగా పెట్టుబడులు రాలేదు మన దగ్గర. చెప్పాలంటే వాస్తవంగా కొత్త పెట్టుబడులు గ్రౌండ్ అయింది చాలా తక్కువ అని చెప్పాలి. అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారు కానీ అల్టిమేట్ గా ఫైనలైజ్ అయ్యి కొత్త పెట్టుబడులు ఎవరు వస్తారన్నదే మనం ఎన్ని వస్తాయన్నది చూడాలి. చాలా అగ్రిమెంట్స్ కుదురుతున్నాయి, 3 లక్షల కోట్ల వరకు వస్తాయని అన్నారు. బట్ ఎంతవరకు దీన్ని జరుగుతుంది, ఎంతవరకు గ్రౌండ్ అవుతాయి అన్నది మనం ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించాల్సిన ఇష్యూ. బట్ ఓవరాల్గా గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దీనిలో పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా, మొన్న ఆంధ్రప్రదేశ్లో సిఐఏ సదస్సు అయింది, అక్కడ కూడా రాష్ట్ర విభజన తర్వాత కొంత అక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహానగరం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన తర్వాత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తప్ప వేరే పెద్ద సిటీ లేదు. అమరావతి కానీ అవి కానీ ఇంకా డెవలప్ కాలేదు. సో అక్కడ సిఐఏ భాగస్వామ్య సదస్సులో అక్కడ కూడా అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు. ఇక్కడ కూడా అట్లే ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఆశించినట్టు నిజంగానే 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ, అదేవిధంగా 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ వరకు అవుతుంది, కావాలి అని మనం కూడా ఆశిద్దాం. ఎందుకంటే ఒక విజన్ పెట్టుకోవడం మంచిది, ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకోవాలి కదా. లక్ష్యం పెట్టుకోవడం అయితే ఖచ్చితంగా మంచిదనే మనం చెప్పాలి. ఆ లక్ష్యాన్ని ఎంత మేరకు సాధించేందుకు ప్రయత్నం చేస్తారు, ఎంత మేరకు అచీవ్ అవుతారన్నది పక్కన పెడితే అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే దీనిలో చిత్తశుద్ధి ఒకటి ఏంటంటే, ఇది రియల్ ఎస్టేట్ కోసం కాకుండా ఫ్యూచర్ సిటీని చిత్తశుద్ధితో నెట్ జీరో సిటీ అంటున్నారు, చాలా వరకు అంటున్నారు. చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే గనక అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి ఫైనల్గా చెప్పాల్సిందంటే, ఒక సెంటిమెంట్ ఉంది. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ఉంటాడన్నది చాలా క్లియర్గా ఉంది. అందుకనే చాలా అగ్రెసివ్గా దూసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీస్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ కూడా లేవాలంటే, ఇప్పటికిప్పుడు ఇవన్నీ పెరగాలంటే గనక ఖచ్చితంగా ఒకటి కాన్ఫిడెన్స్ రావాలి రాష్ట్ర ప్రభుత్వం మీద. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది డెలివర్ చేస్తుందన్న నమ్మకం కుదుర్చుకోవాలి. ఆ దిశగా ప్రయత్నం కూడా జరగాలి. ఎలాంటి మెట్రో రైలు ఉంది, ఎలాంటి వెనక్కి తగ్గింది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ సమ్మిట్లో నెక్స్ట్ ఫేజ్ మెట్రో ఏదైతే ఎక్స్పాన్షన్ ఉందో ఆ ఎక్స్పాన్షన్కు ఎలాంటి ముందడుగు వేయలేదు. తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు నుంచి ఎలాంటి తప్పుకుంది. ఇది ఒక బ్యాడ్ సిగ్నల్.
అంటే ఇటువంటి జరగకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఉన్న పెద్ద కంపెనీలు, ఎందుకంటే ఎలాంటి అంటే లార్సన్ అండ్ టూబ్రో, అది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు, రిలయన్స్, అదానీ, అంబానీ లాగా కాదు, ప్రజలే పెద్ద మొత్తంలో స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. సో అటువంటి కంపెనీలు వెళ్లకుండా చూడాలి. ఫ్యాక్స్కాన్ వచ్చింది. ఫ్యాక్స్కాన్ యూనిట్ను చెన్నైలో కొంత ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తానంటున్నారు. ఫ్యాక్స్కాన్ అంటే యాపిల్, మనం అందరం కూడా యాపిల్ ఫోన్స్ వాడతాం కదా, యాపిల్కు విడి భాగాలన్నీ కూడా యాపిల్ ఫోన్లన్నీ అసెంబ్లింగ్ చేసేది ఫ్యాక్స్కాన్. ఇది తైవాన్కు సంబంధించిన కంపెనీ. సో యాపిల్ ఫోన్స్ కానీ యాపిల్ ఐపాడ్స్ కానీ ఇవన్నీ ఫ్యాక్స్కాన్నే తయారు చేసి వాళ్ళకి అసెంబ్లింగ్ చేసి ఇస్తుంది, యాపిల్ అమ్ముతుంది. సో అటువంటి ప్రెస్టీజియస్ ఇండస్ట్రీ తెలంగాణలో ఇక్కడ మనకు ఏర్పాటైంది, ఉంది. కానీ దాని ప్రోగ్రెస్ అంతగా ముందుకు జరగట్లే. చెన్నైకి వెళ్తుందేమో అని చెప్తున్నారు. స్టాలిన్ దానికి ఆఫర్ ఇచ్చారని చెప్తున్నారు. సో రాష్ట్రాల మధ్య ఈ విధంగా పోటీ ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా కూడా చూసుకొని ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ అన్నది ఈ 2 రోజుల ఈవెంట్ కాకుండా దీని సందేశాన్ని ముందుకు తీసుకెళ్లి సాధ్యమైనంత పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా ఉండాలి. సరే, ప్రతిపక్షం సంబంధించి అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆబ్జెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్యూచర్ సిటీ, ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో ఒక బహిరంగ రహస్యమే, పెట్టుబడులు కాంగ్రెస్ నేతల సంబంధించినవి ఉన్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ నేతల పెట్టుబడులు లేవా అంటే ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల అక్కడ ల్యాండ్స్ కొనుక్కున్నారా అంటే కొనుక్కున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తే గనక అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడుల్ని దెబ్బతీయాలని అవతల పక్షం. అమరావతి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ల్యాండ్ కొనుక్కుంటే అక్కడ వాళ్ళు బలవంతులు అవుతారన్న ఉద్దేశంతో వైసీపీ దాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేసింది. సో అట్లాంటి ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి. బట్ ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ప్రయత్నం ఉందో, ఇప్పుడు ఉన్న సిటీస్ ఎగ్జిస్టింగ్ అవి డెవలప్ కావాలి, ఫ్యూచర్ సిటీ కూడా రావాలి. చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే నాగార్జున కనిపించారు ఇవాళ రేవంత్ రెడ్డితో. మీరు చూడండి, అంటే నాగార్జునది ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ రేవంత్ రెడ్డి హైడ్రాతో కులగొట్టించారు. ఆ తర్వాత మీరు చూడండి, సమంత సంబంధించి నాగార్జునకు సంబంధించి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆమె క్షమాపణ చెప్పారు, నాగార్జున విడ్రా చేసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున కుమారుడు అఖిల్ వివాహానికి ఆహ్వానించారు, రేవంత్ రెడ్డి వెళ్ళారు. సినిమా పరిశ్రమ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్ పెడితే నాగార్జున వచ్చారు, ఆ పెళ్లికి వచ్చారు. తర్వాత ఇవాళ గ్లోబల్ సమ్మిట్లో కూడా నాగార్జున కనబడ్డారు. సో వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది, కానీ ఆ గొడవ కాస్తే ఇప్పుడు ఫ్రెండ్షిప్కి దారి తీసింది. ఎక్కడ చూసినా నాగార్జున రేవంత్ రెడ్డి కనబడుతున్నారు. ఇదే ఆశ్చర్యకరం. అంటే ఇప్పుడు ఎంత పెద్ద వాళ్ళకైనా ప్రభుత్వాలతో అవసరాలు ఉంటాయి కదా. సో అందుకే ఇది ఒక ఎగ్జాంపుల్. వాళ్ళ మధ్య నాగార్జున అంతకుముందు కూడా ఇదే కన్వెన్షన్ బీఆర్ఎస్ కూలుస్తామని చెప్పింది. బీఆర్ఎస్ గొడవ చేసింది, కన్వెన్షన్ ఆక్రమించారు, దీన్ని అక్కడ సున్నం చెరువును ఆక్రమించారు, ఆ చెరువును ఆక్రమించారని చెప్పింది. వాళ్ళ అధికారంలోకి రాగానే దాన్ని కూలగొట్టలేదు. సో కూలగొట్టకుండా అట్లే ఉంచారు. నాగార్జున కేటీఆర్ మధ్య ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బిల్డప్ అయింది, చాలా క్లోజ్ అయ్యారని కూడా చెప్పారు. ఇప్పుడు చూస్తే మళ్ళా ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాగార్జునది కూలగొట్టగానే ఒక్కసారిగా అంటే పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే, ఒక పెద్ద వ్యక్తిని గనక కొడితే గనక, ఒక పెద్ద వ్యక్తి ఆస్తిని ధ్వంసం చేస్తే పబ్లిక్ సమరపడతారు. అదేందో అంటే హీరోయిక్ ఏంటంటే పేద ధనిక తేడా లేదు, రాజు పేద తేడా లేదు అని అనుకుని పబ్లిక్ అనుకుంటారు. సో నాగార్జున హైడ్రా కూలగొట్టగానే అన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు, నాగార్జున సాక్రిఫైస్ చేసేశారు, ఆ ల్యాండ్ని దానికి ఇచ్చేశారు, చాలా గొప్ప మనసు నాగార్జున అని చెప్పారు ఒక సందర్భంలో. సో ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి కనిపించడం ఏమంటారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్నట్టే రాజకీయాలు ఫిల్మ్ ఫ్యాటర్నిటీలో కూడా దగ్గరైపోయారు నిజానికి. అంటే నాగార్జున గతంలో చంద్రబాబు నాయుడుతో అంత మంచి సంబంధాలు ఉండేవి కాదు, నాగేశ్వరరావుకు బాగానే ఉండేవి. నాగార్జున రాజశేఖర రెడ్డికి కొంత దగ్గర ఉండేవాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డికి. ఆ తర్వాత జగన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, ఇటు కేటీఆర్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవాళ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్లో సరే ఆయన వివాహానికి పిలిచారు, వెళ్ళారు, అవన్నీ పక్కన పెడితే, సినిమా ఇండస్ట్రీ సందర్భంగా పిలిచారు, వెళ్ళారు పక్కన పెడితే,
మొన్న కొండా సురేఖ దానికి క్షమాపణ చెప్పడం, కేసు విడ్రా చేసుకోవడం, ఇవన్నీ కనుక చూస్తుంటే ఇంకా నాగార్జున రేవంత్ రెడ్డి మధ్య కూడా పూర్తిగా ప్యాచప్ అయిపోయింది అని మనకు క్లియర్గా అర్థమవుతోంది. దీని ద్వారా బహుశా అప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక జరిగినప్పుడు నాగార్జునను ఎమ్మెల్యే క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ పెడుతుందని కూడా వార్తలు వచ్చాయి. సో మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయినారు మనకు. నాగార్జున రేవంత్ రెడ్డి ఇద్దరు ఇప్పుడు మంచి మిత్రులు. అంటే వాళ్ళ మధ్య ఘర్షణతో స్టార్ట్ అయింది. ఆ హైడ్రా కూల్చినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ మనకు నాగార్జున దగ్గర ప్రభుత్వం హైకోర్టు స్టే ఉన్నా సరే ఎందుకు కూల్చిందో అర్థం కావట్లేదు అని చెప్పిన సందర్భం. అటువంటి నుంచి ఇప్పుడు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవ్వడమే అయితే మనకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు